అధికారం ఉంది, అయినా మీరు ఎందుకు వద్దని మరి చేయించుకోలేకపోయినారు? మీరేదో గొప్పగా సాధించినట్టుగా 10 సంవత్సరాల ప్రభుత్వం ఈ కేసీఆర్ ఇలా ఈ రోజున రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల ప్రభుత్వం చేయనట్టుగా దద్దమ్మలని మాట్లాడుతారు. వీళ్ళు దద్దమ్మలు ఎవరు? మీదే మీ వైఫల్యం స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉంది. మీరు, మీ అల్లుడు గారు, ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్, రెండవ పర్యాయం 2 మీరే. రెండవది మరి 2018 నుంచి 23 దాకా కూడా అటు ఆంధ్రలో జగన్ ప్రభుత్వం ఉన్నది. మీరే మాట్లాడిండ్రు కదా, రాయలసీమ రతనాలసీమ చేస్తామని, స్పష్టంగా నీళ్లు వాడుకోవచ్చని, గోదావరి నీళ్ళు మీరు వాడుకోవచ్చని మాట్లాడిండ్రు కదా. అప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం మరి అప్పటిదాకా కూడా 2023 దాకా మీరు సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది కదా. అంటే మీకు బీజేపీకి సఖ్యత ఉండి కూడా మీరు చేయలే. ప్రతి సందర్భంలో అడుగడుగునా సపోర్ట్ చేసి, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఎన్నికలు వచ్చినా బీజేపీకి సపోర్ట్ చేయలేదే. మొన్నకు సంబంధించినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ పెట్టడం జరిగింది, మీ లెక్క సపోర్ట్ చేయలే కదా. అన్నప్పుడు దీన్ని ఏది కూడా మీరు ఈ మొత్తం వైఫల్యానికి, రెండవది వైఫల్యానికి కారణం మీరే. అయితే ఇది 2000 ఇప్పుడే వాపసు వచ్చినట్టుగా, అంటే ఈ యొక్క డిపిఆర్ ఇప్పుడు రిటర్న్ వచ్చింది, వాపసు వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందని మాట్లాడుతున్నారు. అసలు ఎప్పుడు వచ్చింది రిటర్న్? ఇది 2022లోనే ఈ డిపిఆర్ రిటర్న్ వచ్చింది. 23 ఏప్రిల్ 23 సారీ డిపిఆర్ 2023 ఏప్రిల్లో డిపిఆర్ రిటర్న్ వచ్చింది. మరి వచ్చినప్పుడు ఆ రోజున మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ గారు రిక్వెస్ట్ చేస్తూ రీకన్సిడర్ చేయమని మళ్ళీ రిటర్న్ ఇన్ ఏప్రిల్ 2024 మళ్ళీ కేంద్రానికి సిడబ్ల్యూఎస్కి మళ్ళీ గత ప్రభుత్వమే కేసీఆర్ ప్రభుత్వమే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ రీసబ్మిట్ చేశారు. మరి మీ సందర్భంలో ఎందుకు రిటర్న్ వచ్చింది? 2015 మీరు 14 అధికారం వచ్చిండ్రు. 2000 అంటే 14, 2022 అంటే 2023 అంటే ఆల్మోస్ట్ 9 సంవత్సరాలు. మరి 9 సంవత్సరాలు మీరు నిద్రపోయినరా? 9 సంవత్సరాలు డిపిఆర్ 9 సంవత్సరాల తర్వాత రిటర్న్ ఎందుకు వచ్చింది? ఏం చేసుకుంటూ కూర్చున్నారు మీరు మీ కుటుంబం మొత్తం కలిపి? రెండవది ఆ తర్వాత మళ్ళీ 2024 రిటర్న్ వచ్చింది. తర్వాత మళ్ళీ అగైన్ రీసబ్మిట్ చేయడం జరిగింది మే 2024లో విత్ రిప్లైస్, గత ప్రభుత్వమే. మరి అయినా కూడా ఇక్కడ పెండింగ్ ఉంది. తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గతంలో ఇది సబ్మిట్ చేసినప్పుడు మైనర్ ఇరిగేషన్ సేవింగ్స్ 40 టీమ్స్ అన్నారు కదా మీరు ట్యాంక్ వైజ్ అంటే చెరువు వైజు కుంట వైజు కూడా మీరు డీటెయిల్స్ పంపని అడిగారు కేంద్ర ప్రభుత్వం. మళ్ళీ అప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ బ్లాక్ వైజ్ కూడా రిపోర్ట్స్ పంపడం జరిగింది. సిఈ పైన క్రిమినల్ కేసు పెట్టింది సుప్రీంకోర్టు, గవర్నమెంట్ అన్నాడు ఎన్జిటి, మన చీఫ్ ఇంజనీర్ పైన క్రిమినల్ కేసు పెట్టిండు, 400 కోట్ల పెనాల్టీ ఇంపోజ్ చేశారు. మరి మీరు ఇవన్నీ కూడా ఈ రోజున మీరు చెయ్యని పనులు మీరు చెయ్యకుండా మళ్ళీ ఈ ప్రభుత్వం చేయనట్టుగా మాట్లాడడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. రెండవది, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను కూడా ఆ ప్రభుత్వంలో 3 సంవత్సరాల అధికారం ఉన్నా. మొత్తం మామనల్లో పెట్టిన తప్ప ఏది కూడా వినిపించుకున్న పాపన కానీ పడిన పాపన పోలే. 2017లో పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేస్తే ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం పబ్లిక్ హియరింగ్ పెడితే కేసీఆర్ క్యాన్సిల్ చేసిన దాన్ని పబ్లిక్ హియరింగ్ కాకుండా ఇప్పుడు వదిలేని అంటే ఇది డిలే కూడా కారణం మీరు కాదా? ఎందుకు మళ్ళీ పబ్లిక్ హియరింగ్ క్యాన్సిల్ చేసిన అన్నాడు? ఇవన్నీ కూడా ఒకటి కాదు రెండు. రెండవది ఇవన్నీ చేస్తూ డ్రింకింగ్ వాటర్ కోసమని మళ్ళీ వీళ్ళే సుప్రీంకోర్టులో స్టేట్మెంట్ ఫైల్ చేస్తారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఏమంటా ఉంది ఈ రోజున? 100% కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అడుగడుగున అడ్డం పడతా ఉన్నది వాస్తవం. ఇది వాస్తవం. మరి మీరున్నప్పుడు కాదు కదా, మీరు సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది కదా. దేశ స్థాయిలో కాంగ్రెసు బీజేపీ 2 ప్రత్యర్థి వర్గాలు నేషనల్ లెవెల్, రాష్ట్రంలోనే ఇక్కడైనా అక్కడైనా. అంటే అందుకని తెలంగాణకు డెఫినెట్గా బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ మొత్తుకుంటా ఉన్నాం, నెత్తినోరు కొట్టుకుంటా ఉన్నాం.
న్యాయ ప్రకారం కేంద్రం ఇచ్చినటువంటి చట్టమే కదా, పార్లమెంట్ చేసిన చట్టమే, రీఆర్గనైజ్ చట్టం ప్రకారం మాకు రావాల్సిన వాటా మాకు 500